ఒకసారి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదేనండి నేను అడగాలనుకుంటున్నాను. మనలో ఎవరు గొప్ప అని వాళ్ళిద్దరి మధ్య గొడవ. నాతో నీకు పోటీయా? నాతో నీకు పోటీయా? నేను ఈ ఇంటి కావందునే, నేను ఈ ఇంటి కావందు మేనత్తనే. మరీ ఇంతలా కాదు. ఏదో లోకాలన్నీ కొంచెం వణికిపోయేలాగా అన్నమాట. అప్పుడు వారి అహంకారాన్ని తగ్గించడానికి శివుడు ఒక పెద్ద వెలుగుతున్న స్తంభంలా వారి మధ్య వెలిశాడు. ఆ స్తంభం ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగిసిందో, ఆ వెలుగు చివరను ఎవరు కనిపెడితే వారే గొప్ప అని శివుడు చెప్పాడు. విష్ణువేమో వరాహంలాగా మారి కిందకి, బ్రహ్మేమో హంసలాగా మారి పైకి వెళ్లారు. ఎంత వెతికినా ఇద్దరికి ఆ చివరి గాని ఈ చివరి గాని దొరకలేదు. విష్ణువు తిరిగొచ్చి నాకు చివరి దొరకలేదు, నేను ఓడిపోయాను అని నిజం చెప్పాడు. కానీ బ్రహ్మ మాత్రం నేను చివరి చూశాను అని అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధానికి కోపం వచ్చిన శివుడు, బ్రహ్మ నీకు భూమిపై ఎవరూ పూజ చేయరు అని శాపం ఇచ్చాడు. ఆ అగ్ని స్తంభమే తర్వాత మనకు 12 జ్యోతిర్లింగాలుగా మారింది. అందుచేత స్వామి నేను మనవి చేసేది ఏమిటంటే, ఏదో నీ దయవల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. మా వారి చేతి నిండా డబ్బాడుతుంది. నువ్వు కాస్త వారి మనసులో ప్రవేశించి నాకు ఆ రవ్వల నెక్లెస్, రవ్వల దుద్దులు చేయించేలాగా అనుగ్రహించు స్వామి.